నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష. ఏపీ ఎన్నికలపై భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని వైసీపీ అంటోంటే ఆయన లక్ష మెజారిటీతో గెలుస్తారని టీడీపీ అంటోంది. అయితే అసలు కుప్పంలో ప్రజల నాడి ఎలా ఉందనేది జూన్ 4న తెలుస్తుంది. కానీ అంతవరకు ఆగలేని వారు బెట్టింగులపై ఎగబడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 3వసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను 7 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. 5 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్గా మారిపోయారు. కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడు పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైతే ఈసారి కుప్పంలో 89.88% ఓటింగ్ నమోదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్ధులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనివా కాలువల ద్వారా కృష్ణా జలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగడానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజల మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగునీరు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్ఞత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88% పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంజూ మారుతంలా వీచిందనడానికి సాక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. Please subscribe Dot News.